మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలములో నా తోటి వారైన సేవకులకు ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడేయుడును గాక. ఆమేన్. ఇంకొంచెం పైకి వెళ్తే దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి హెచ్చిస్తున్నాను అనడానికి సూచన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పటి నుండి మనం ఏదైనా ఒక ఏమాత్రం మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా చేయెత్తి స్తోత్రం చేయడం అలవాటు చేసుకుంటాం. వాక్యం అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా చేస్తారు. అప్పుడు మీకు దేవుడు అర్థమైతే వాడు మిమ్మల్ని వాడుకోలేడు. ఎవరికి దేవుడు అర్థమవుతారో వారి ముందు దేవుడు మనకు అర్థం కావాలి. ఈరోజు అర్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి కలిగిన సైనికులు కావాలి. మరి మానవుడికి అయితే పరిశుద్ధాత్మ సమాధానం చెప్పేవారు కావాలి. కారణం ఏమిటి? చేసిన అర్థమయ్యాడు. అసలు భారతదేశానికి క్రైస్తవుడు తీసుకుందాం మనం. ప్రైజ్ లార్డ్. మీరు కానీ మీ పిల్లలు కానీ ఏం పెంచొద్దు. ముందు ఉన్నదే బాగుంది, అస్సలు ఏం పెంచొద్దు. ఇప్పుడు ఏదో మళ్ళీ తేడా అయింది, పెంచొద్దు, అస్సలు ఏం పెంచొద్దు. బాగా పెట్టారు. మొదటే బాగుంది, అస్సలు కదపొద్దు. మీకు ఏమనిపించినా కదపొద్దు, నేను చెబితేనే కదపండి. ప్రైజ్ ది లార్డ్. భారతదేశానికి క్రైస్తవ్యం చేసిన సేవ చాలా గొప్పది. నేను దాన్ని మీకు చెప్పడానికి ముందు పిల్లలు ఎవరు మాట్లాడకుండా మీ వల్ల కానీ అనుకోండి. కాబట్టి పిల్లలు చిన్నలు ఎవరు మాట్లాడకుండా కొద్దిసేపు మనసారా దేవుని మాటలు వింటే బాగుంటుంది. మీకు అలవాటేమో అల్లరి చిల్లరిగా ఉండడం, చిన్నపిల్లలకి ఎవరితో నేను అల్లరి చేయడం, స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా టీచర్ మాట్లాడుతుంటే వినకుండా అల్లరి చేయడం. చిన్నప్పటి నుంచి మీకు ఒకవేళ అలవాటు అయితే గుర్తుంచుకోండి, ఎవరైనా పెద్దలు నిలబడి మాట్లాడేటప్పుడు మీరు మీ పక్క వారితో మాట్లాడుతూ అల్లరి చేస్తున్నా, పిచ్చి పిచ్చి జోకులేసి నవ్వుతున్నా, మీరు చెడ్డవారని అర్థం. మీ స్వభావం మంచిది కదా అని అర్థం. నిజమది. ఎందుకంటే సంస్కారం, పద్ధతి మనకు నేర్పించబడింది. ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టి వినాలి. ఈ లోకం మనల్ని ఈ సినిమా ప్రపంచంలో అల్లరి చిల్లరగా మార్చేస్తుంది. మన వ్యక్తిత్వాన్ని మనం గొప్ప చేసుకోవడానికి